హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ జోబులో ఉన్న డబ్బులు కూడా మీరు ఇంట్రెస్ట్ని ఎర్న్ చేయొచ్చు. ఇంకా పోపుల డబ్బాలో ఉన్న డబ్బులు కూడా మీరు మనీకి ఇంట్రెస్ట్ని ఎర్న్ చేయొచ్చు. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మనీ ఎలా ఆదా చేసుకోవాలో ఈ వీడియోలో ఫుల్గా మీకు చెప్పబోతున్నాం. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సేవ్స్ అండ్ సేవింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనీని మనం సేవ్ చేసుకోవాలంటే చాలా టిప్స్ ఉంటాయి, కానీ నేను మీకు చెప్పే టిప్స్ ఏంటంటే రియల్ టైంలో మనకి ఇంట్రెస్టింగ్గా ఉండే టిప్స్ అనేది నేను మీకు చెప్పబోతున్నా. ఫస్ట్ థింగ్, ప్రతి ఒక్కరికి ఫోన్పే అనేది ఉంటుంది. ఫోన్పేలో డిజిటల్ గోల్డ్ SIP కానీ డిజిటల్ గోల్డ్ కానీ ఉంటాయి. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే గోల్డ్లో డిజిటల్ గోల్డ్కి మీరు సెలెక్ట్ చేసుకోండి. డిజిటల్ గోల్డ్లో మనకి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకు చెప్పనా, గోల్డ్ అనేది రేటు ఎప్పుడూ ఒకలా ఉండదు, ఒక్కో రోజు ఒక్కోలా వ్యారీ అవుతూనే ఉంటుంది. మనం గతంలో విని ఉంటాం చాలా రకాలుగా. ఒకప్పుడు గోల్డ్ అనేది 10,000కి తులం వచ్చేది, కానీ మనం చూస్తుండగానే తులం 1,10,000 రూపాయలకు వెళ్ళిపోయింది. ఈ విధంగా మనం గోల్డ్లో ఎప్పుడైతే మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నామో కొద్దిగా ఫోన్పే డిజిటల్ గోల్డ్లో ఒక 10 రూపీస్ నుంచి ఎంతైనా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ సెకండ్ వన్, SIP సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. SIPs ఏంటంటే ఇది ఒక మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. మనం ఇక్కడ కూడా ఒక 100 రూపీస్ నుంచి అప్ టు 10 lakhs వరకు పెట్టుకోవచ్చు. ఇందులో ట్యాక్స్ ఫ్రీ కూడా ఉంటాయి. ఇందులో మీకేంటంటే కొంచెం రీసెర్చ్ చేయాలి, ఏ ఫండ్ అనేది బాగా పెర్ఫామ్ చేస్తుందని. గూగుల్ అనాలిసిస్ డేటా తీసుకుని దాని త్రూగా పెట్టాలి, లేదంటే కొంచెం మీకు ప్రాఫిట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇంకోటి ఏంటంటే మనకి FDs ఫిక్స్డ్ డిపాజిట్స్, షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి ఈ మధ్యన నెట్ బ్యాంకింగ్లో కూడా ప్రతి బ్యాంక్స్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ నేను యూనియన్ బ్యాంక్ గురించి చెప్పబోతున్నా. యూనియన్ బ్యాంక్ వాళ్ళు షార్ట్ టైమ్ ఫిక్స్డ్ డిపాజిట్ 1 వీక్కి 6.575% అండ్ ఎక్కువగా ఈ విధంగా ఇంట్రెస్ట్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళకి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్లో మీరు మనీని కొంచెం అంటే పాకెట్లో ఏదైతే పెట్టుకున్నారో ఆ మనీని మీరు దాచుకోవాలనుకునే బదులు ఇలా మీరు ఎక్కువగా మనీ పాకెట్లో ఉంచుకునే బదులు మీ చేతిలో ఉన్న డబ్బులు అకౌంట్లో ఉంచుకుని ఒక 1 వీక్ 10 days పెట్టుకున్నా ఆ మనీకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనం షార్ట్ టైం FDలో పెట్టామో మనం వెంటనే డబ్బులు అనవసరంగా ఖర్చు ఆలోచించాం. మరి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు మనీ సేవింగ్ టిప్స్ ఫర్దర్గా ఇంకేవి కావాలో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని కామెంట్ చేయండి. మీకేవో వీడియోస్ కావాలని. మనీని సేవ్ చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. జై హింద్.